ప్రపంచంలో 2 మొబైల్ బ్రాండ్స్ ఎక్కువగా ట్రోల్ చేసుకునేవి ఏవి అంటే అవి సామ్సంగ్ ఇంకా యాపిలే కదా. షియోమి ఇంకా ఐక్యూ యూజర్స్ గా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాము వీళ్ళ ఎంటర్టైన్మెంట్ కి. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఈ 2 బ్రాండ్స్ ఎంత ట్రోల్ చేసుకున్నా సరే వరల్డ్ నెంబర్ 1 గా ఉండేది ఈ ఇద్దరిట్లో ఎవరో ఒకరే ఉంటారు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం సామ్సంగ్ S25 అల్ట్రా మొబైల్ కి సంబంధించిన లీక్ అండ్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈసారి తీసుకొస్తున్న S25 సిరీస్ మొత్తంలో స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ తీసుకొస్తున్నారంట. ఇదైతే ఫ్యాన్స్ కి నాకు కూడా గుడ్ న్యూస్ అండి. S25 అల్ట్రా కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ తో పాటు డిజైన్ ని కూడా బయటకైతే లీక్ చేశారు. ఈసారి S25 అల్ట్రా యొక్క డిస్ప్లే కొంచెం ఫ్లాట్ గా ఉండబోతుంది. లుక్ పరంగా అదే విధంగా ఉంటుంది, కానీ ఎడ్జెస్ విషయంలో చిన్న చిన్న మార్పులు అయితే ఉంటాయి. చాలా మంది వచ్చేసి యాపిల్ 16 Pro Max కి ఇంకా సామ్సంగ్ S24 అల్ట్రా కి కంపేర్ చేస్తున్నారు. ఇదైతే ఫేర్ కాదనే అంటాను. రీజన్ ఏంటంటే సామ్సంగ్ S24 అల్ట్రా వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చింది, యాపిల్ 16 Pro Max వచ్చేసి ఈ ఇయర్ రీసెంట్ గానే వచ్చింది కదా. సో ఈ రెండింటికి కంపారిజన్ ఎలా చేస్తారు, అదేదో ఇంకొక 1 or 2 months లో సామ్సంగ్ S25 అల్ట్రా కూడా రాబోతుంది. సో అప్పుడు ఈ 2 మొబైల్ కి కంపేర్ చేస్తే ఏది బెస్ట్ ఉందో అప్పుడు కదా చెప్పాల్సింది. కంపారిజన్ చేసే వాళ్ళైనా సరే చూసే వాళ్ళైనా సరే కొంచెం ఆలోచించి చేయండి అయ్యా. మన ఛానల్లో జెన్యూన్ కంటెంట్ ఇస్తూ ఫేర్ గా ఉండే విషయాలు మాత్రం మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో నా ఎఫెక్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. మీకు తోచిన సలహా ఏదైనా ఉంటే కనుక ప్లీజ్ కమెంట్లో అయితే నాకు షేర్ చేయండి. S25 అల్ట్రా యొక్క డిజైన్ ని చూసుకున్నట్లయితే బెజల్స్ అయితే చాలా మటుకు తగ్గించేశారు అండ్ స్క్రీన్ సైజ్ అయితే పెంచారు. బ్యాక్ సైడ్ కెమెరా దగ్గర చిన్న చేంజెస్ మాత్రమే ఉన్నాయి, ఎక్కువేం చేయలేదు. లీక్ అయిన స్పెసిఫికేషన్స్ పరంగా ఈ మొబైల్ యొక్క డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.9 inches QHD+ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది సామ్సంగ్ వాళ్ళ డిస్ప్లే కాబట్టి డైనమిక్ రేంజ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు ఆల్రెడీ గుడ్ న్యూస్ చెప్పాను కదా, దాని ప్రకారంగానే స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. అదే సేమ్ 7 years అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. స్పెషల్లీ వీళ్ళ కోసం అయితే ప్రాసెసర్ యొక్క క్లాక్ స్పీడ్ కూడా పెంచుతున్నారు. దీనికి వీళ్ళు స్నాప్డ్రాగన్ ఫర్ గెలాక్సీ అని పేరు కూడా పెట్టుకున్నారు. ఈ మొబైల్ యొక్క క్లాక్ స్పీడ్ మాక్సిమం 4.6 GHz అయితే ఉంటుంది. కెమెరా సెటప్ అయితే లాస్ట్ టైం లాగానే కనిపిస్తుంది, సేమ్ అవే నెంబర్స్ తో అయితే వస్తుంది. 200+, 50+, 50+, 10 MP అయితే ఇస్తున్నారు. కొన్ని లీక్స్ ప్రకారంగా 3x టెలిఫోటో లెన్స్ జూమ్ చేసేదైతే తీసేస్తామని చెప్తున్నారు. మెయిన్ కెమెరాలోనే 3x వరకు జూమ్ చేసే ఆప్షన్ అయితే ఇస్తామని చెప్తున్నారు. లీక్స్ అన్ని కూడా టెంపరీ మాత్రమే అండి, ఇంకా ఎన్ని రోజులు లేదు, ఇంకో 1 month లో ఈ మొబైల్ వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు ఫుల్ స్పెసిఫికేషన్స్ తో మళ్ళీ ఒక వీడియో అయితే చేసేద్దాం. కెమెరా క్వాలిటీ అయితే ఈసారి ఇంకా బాగుంటుందని అయితే తెలుస్తుంది. 5500 mAh బ్యాటరీ, 45 watt ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జర్ కూడా 25 watt వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. 12GB 16GB వేరియంట్స్ అయితే ఉంటాయి. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 1,25,000 నుంచి 1,30,000 వరకు అయితే తీసుకొస్తారు. లాస్ట్ టైం వచ్చిన S24 అల్ట్రా వచ్చేసి 1 lakh లోపు అయితే తీసుకొస్తారు. S24 అల్ట్రా ఇప్పుడు తీసుకునే వాళ్ళైతే కొంచెం వెయిట్ చేసే మంచిదని నేను అంటాను. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసిన తర్వాత ఈ మొబైల్ ఐఫోన్ కి కాంపిటేటర్ అవుతుందని అనిపిస్తుంది. మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసిన తర్వాత S25 అల్ట్రా మొబైల్ గురించి మీలో ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.